మాల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో వినాయక నగర్ రైల్వే గేట్ వద్ద 41 కోట్లతో రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శాంక్షన్ లభించింది. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకుడు బద్దం పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభినందనలు తెలిపారు. ఆర్యూబీ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గి రవాణా సౌలభ్యాన్ని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సమస్యమే తన ప్రాధాన్యత అక్కడ సంతోషం ఇక్కడ వరకు పోయింది. ఈ ఇబ్బంది చూస్తే ఎంతో బాధ అనిపించింది. మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఈ 1.5 years ఎన్నోసార్లు రైల్వే ఆఫీస్ తిరిగి అక్కడ తీర్చడం జరిగింది. ఈ మన వినాయక నగర్ ప్రజలైతే చాలా ఆరోగ్యం పోయినా కూడా వాళ్ళకు నష్టపరిహారానికి లక్షలకి దాన్ని ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇస్తున్నారు. ఇది ఎందుకు తొందరగా అయిందంటే ఇది వితిన్ సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజ్ చేస్తుంది కాబట్టి శాంక్షన్ చేసింది. 40 కోట్ల వరకు 50 కోట్ల వరకు ఇక్కడ ఎలిజిబుల్ ఉంది. ఇది 41 కోటిది కాబట్టి తొందరగా అయింది. 22 కోట్లతో చేసేది. ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్ కావాలి. ఒకసారి ఒక చిన్న అది కూడా మళ్ళీ రెక్టిఫై చేసి పంపించాము. అది కూడా షార్ట్లీ ఇదే సంతోషం ఒక 1 month లోపల అది కూడా చేసుకోవాలనుకుంటాం. ఈ ఆర్యూబీది రెడీమేడ్ వాజ్పేయి నగర్ ఆర్యూబీ అయిపోయిందంటే మన మల్కాజ్గిరి ఎంతో సంతోషంగా ఎక్కడ పోయినా కూడా మల్కాజ్గిరి చక్రబంధాలకి వెళ్ళిపోయినాం. మా వినాయక నగర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంతోమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు ఈ రైల్వే గురించి. ట్రాఫిక్ జామ్ అయిపోయి అరగంట 40 నిమిషాలు ఒక్కొక్కసారి ఎంతో టైం ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అలాంటి బాధ చూసి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా ఎంతో ప్రాతిపదికన దీన్ని ఒక తీసుకొని అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశం